Good morning, students. Video number 18. ఇది large circles SWA and SES or SZ. లార్జ్ సర్కిల్స్ ఎంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? స్మాల్ సర్కిల్ అంటే ఎస్ ఒకటి కొలుతుంది. ఇది లార్జ్ సర్కిల్. ఈ లార్జ్ సర్కిల్ ఏదైతే ఉందో ఎస్ సర్కిల్ ఎలాగైతే పెడతామో ఈ సర్కిల్ కూడా అట్లానే పెడతాం. అంటే రైట్ టు లెఫ్ట్ ఇలాగ వస్తుంది, ఇలా రాసుకోవాలా. నెంబర్ 1. నెంబర్ 2, అది చిన్న సర్కిల్ అయితే ఇదేమో పెద్ద సర్కిల్. తర్వాత ఇది చిన్న సర్కిల్ ఏమో ఎస్ సౌండ్ వస్తుంది. ఇది ఎగస్ట్రాగా డబ్ల్యూ ఎగస్ట్రా వస్తుంది అన్నమాట. 2 సౌండ్స్, ఒకటి ఎస్ ఎస్ వ 2 సౌండ్లు అవుతాయి. డబ్ల్యూ ఎగస్ట్రా వస్తుంది. ఇది లార్జ్ సర్కిల్స్. ఈ స్వా అండ్ సెస్ ఆర్ ఎస్జెడ్ అన్నాడు. అంటే ఈ లార్జ్ సర్కిల్ స్వా ఒక్కటే చెప్పాడు అనుకోండి, మనకి ఇబ్బంది లేదు, ఎక్కడైనా ఉపయోగించేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్వా చెప్పాడు, సౌండ్ వస్తుంది. ఇది ఎస్ఎస్ కానీ ఎస్జెడ్ అంటే 2 సౌండ్లు 3 సౌండ్లు. స్వా సౌండ్ కానీ నెంబర్ 1 ఇది ఒకటి, ఎస్ కానీ ఆర్ ఎస్జెడ్ వస్తుంది. మరి ఇది ఎప్పుడు వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి లేదా? అదే ఈ లెసన్లో మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగానండి. ఏ లార్జ్ ఇనీషియల్ సర్కిల్, మొట్టమొదటగా ఒక వరల్డ్ మొట్టమొదటిగా కనుక ఇనీషియల్ లార్జ్ సర్కిల్ కనుక వచ్చినట్టయితే రిటర్న్ విత్ ద సేమ్ మోషన్ యాజ్ ది సర్కిల్ ఎస్. ఇందాక చెప్పాను, ఎస్ ఎలాగైతే రాస్తామో ఇది కూడా అలా రాస్తే రిప్రజెంట్స్ ది డబుల్ కాన్స్టెంట్ ఎస్డబ్ల్యూ స్వా. ఇక్కడ 2 చెప్పాను కదండి, ఎస్డబ్ల్యూ గురించి చెప్తున్నాను. అప్పుడు డబుల్ కాన్స్టెంట్, ఇదొక కాన్స్టెంట్, ఇదొక కాన్స్టెంట్, డబుల్ కాన్స్టెంట్ స్వా వస్తుంది. ఎగ్జాంపుల్ అలాగా చూడండి, సీట్. జాగ్రత్త వినండి, ఇది అర్థం చేసుకుంటే మీరు ఈజీగా రాసేయగలుగుతారు. సీట్ ఎలా రాస్తున్నామండి? టీ రాస్తాం, సర్కిల్స్ పెట్టి సీట్ ఇలా రాసేస్తాం. అదే ఇక్కడ డబ్ల్యూ ఎగస్ట్రా వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? అది కూడా ఈ స్వా సర్కిల్స్ ఎలా పెడుతున్నాం అలా పెట్టేసేసి అంతే. సేమ్ సీట్ ఎలాగో స్వీట్ కూడా అంతే, ఏమీ తేడా లేదు, చాలా ఈజీ. అలాగే సమ్ స్వం అర్థమైందా మీకు? స్వా సర్కిల్ ఎలా పెట్టాలో అక్కడికి అది వదిలేయండి. నెక్స్ట్, యాజ్ ఏ ఓవెల్ కెనాట్ బి రిటర్న్ టు ఏ సర్కిల్. అంతే కదా, సర్కిల్కి ఓవెల్ పెట్టలేం కదా. ద స్ట్రోక్ డబ్ల్యూ మస్ట్ బి రిటర్న్ ఇన్ వర్డ్స్ లైక్ స్వే, స్వేసివ్. చూడండి, స్వే ఎస్డబ్ల్యూ స్వే. దీంట్లో ఎస్డబ్ల్యూ తప్పిసి ఇంకేమన్నా స్ట్రోక్ కాన్స్టెంట్ ఉందా? ఏ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ఈ ఎస్డబ్ల్యూ అన్నది మనకి ఎంతకుముందు అయితే ఎలా ఎస్ ఇలా రాసుకునేవాళ్ళం, ఇలా ఓవెల్ పెట్టుకునేవాళ్ళం, స్వే అని. ఇప్పుడు స్వాప్ చెప్పాడు కాబట్టి ఇలా రాసేసుకుందాం, స్వా అన్నాం. మరి దీని ఓవెల్ ఎక్కడ పెట్టుకుంటాం మనం? అంచేత ఇది స్వాకి ఓవెల్ ఫాలో అయితే మనం ఈ లార్జ్ సర్కిల్ రాయకూడదు. ఏం రాయాలి? స్ట్రోక్ కాన్స్టెంట్ తోటి రాయాలా. ఎలాగా? మనం మామూలుగా అయితే ఇలా రాసుకుంటాం. ఇప్పుడు సర్కిల్స్ ఇచ్చాడు కదా మనకి, అంచేత
ఈ వే ఏదైతే ఉందో దానికి సర్కిల్ ఇలా పెట్టేస్తే స్వే అయిపోయింది అనమాట. స్వే అర్థమైందా? స్వే దీనికి ఓవెల్ పెట్టలేం కాబట్టి ఇది లార్జ్ సర్కిల్ రాయలేము. మరి ఇంకెలా రాయాలి? ఎస్ఓడబ్ల్యూ రాయాలా? ఈ ఎస్డబ్ల్యూ రాసే బదులు ఎస్ ఇక్కడ ఉంది కదా, ఎస్ సర్కిల్ ఉంది కాబట్టి, స్మాల్ సర్కిల్ ఉంది కాబట్టి అది దీంట్లో పెట్టేసుకుంటే స్వే అయిపోయింది. రైట్? అలాగే స్వేసివ్ అది కూడా అంతే. జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్, ద స్వా సర్కిల్ ఈజ్ యూజ్డ్ ఇనిషియల్లీ ఓన్లీ. స్వా సర్కిల్ మొట్టమొదటే రాయాలి తప్పితే మధ్యలో రాస్తే కనుక స్వా సౌండ్ రాదు. అది ఏదొస్తుంది? సెస్ ఆర్ ఎస్జెడ్. సెడ్ సెస్ సౌండ్ కానీ ఎస్జెడ్ సౌండ్ కానీ వస్తుంది మధ్యలో పెట్టండి. ఇక్కడ రాస్తాడు సెస్ సర్కిల్. ఇది సెస్ సర్కిల్ గురించి ఇక్కడ చెప్పేశాను కానీ ఇక్కడ చెప్తాను. సెస్ సర్కిల్ ఏ లార్జ్ మీడియల్ ఆర్ ఫైనల్ సర్కిల్ వెన్ రిటర్న్ విత్ ద సేమ్ మోషన్ యాజ్ సర్కిల్ ఎస్ represents SS. సెస్ చూడండి, సెస్ 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 జాగ్రత్తగానండి. హ్యావింగ్ ఏ లైట్ ఆర్ హెవీ సౌండ్ విత్ ద ఇంటర్వీనింగ్ వోవెల్ ఏ. ఇది వస్తుంది. మధ్యలో కనుక మీకు లార్జ్ సర్కిల్ వచ్చినట్టయితే సౌండ్ ఏంటంటే సెస్. కానీ సెస్ అంటే లైట్ సౌండ్. ఎస్జెడ్ చూడండి, మీకు కాజస్ కాజస్ జస్ జస్ వచ్చిందా లేదా? ఆ సౌండ్ కానీ మనకి వస్తుంది. అదే లైట్ సౌండ్ కానీ హెవీ సౌండ్ కానీ వస్తుంది. ఇంటర్వ్యూని గోల్ ఏమొస్తుంది? ఏ అంటే చూడండి, ఏ ఏ ఏ కాజస్. నెసెసిటీ అంతేనా? లేకపోతే ఈ వస్తుందా? రావట్లేదు కదా. సో ఇంటర్వ్యూనింగ్ గోల్ ఏ వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. నెసెసిటీ నెసెసిటీ సెస్ మధ్యలో రాసాడు చూడండి. ఆ సౌండ్ ఏమొస్తుంది? సెస్ అనే సౌండ్ వస్తుంది. ఏ సౌండే కదా వస్తుంటే అక్కడ. అలాగే పాజెస్ పాజెస్ ఏ సౌండ్. అలాగే పొసెసివ్, అలాగే కాజెస్. రైట్? అర్థమైందా? నెక్స్ట్, వెన్ ఏ వోవెల్ అదర్ దాన్ ఏ ఇంటర్వ్యూన్స్. ఇక్కడ ఏ కాకుండా ఇక్కడ ఈ వచ్చిందనుకోండి, సిస్ వచ్చిందనుకోండి, లేకపోతే సైజ్ వచ్చిందనుకోండి, ఏం చేయాలంటే ఈ ఈ ఈ వోవెలు ఏదైతే ఉందో దాని మధ్యలో పెట్టాలా. అంటే దీంట్లో ఏం పెట్టాలి? చుక్క పెట్టాలా. దీంట్లో ఏం పెట్టాలా? ఐ పెట్టాలా. చూడండి ఇక్కడ చెప్తా చూడండి. వెన్ ఏ వోవెల్ అదర్ దాన్ ఏ ఇంటర్వ్యూన్స్ ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై ప్లేసింగ్ ద వోవెల్ సైన్ విద్ ఇన్ ద సర్కిల్. ఎగ్జిస్ట్లో ఈ వచ్చిందా? చూసారా, చుక్క పెట్టాడు. ఎగ్జాస్ట్ హా వచ్చిందా? అలాగే ఎక్సర్సైజ్డ్. అర్థమైందా? నెక్స్ట్, ఫైనల్ ఎస్ ఈజ్ యాడెడ్ దస్. ఎక్సర్సైజ్కి సర్కిల్స్ పెడితే ఎక్సర్సైజెస్ అయిపోతుంది. ద లార్జ్ సర్కిల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది సౌండ్స్ ఆఫ్ 2SS ఇన్ కాన్సిక్యూటివ్ సిలబుల్స్. కాన్సిక్యూటివ్ సిలబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చూడండి, మిస్ ఒక సిలబులు, స్పెల్ ఒక సిలబుల్, అంతే కదా. మిస్ స్పెల్ అంచేతనే మీకు సిలబుల్ గురించి ముందు చెప్పాను నేను. మిస్ స్పెల్లో మీ ఇలా రాశాడు కదా. ఈ ఎస్ఎస్ రెండు కలుపుకొని మిస్ స్పెల్. ఇది పెల్. మిస్ స్పెల్ వచ్చేసిందా లేదా? మిస్ స్పెల్. అదే. నెక్స్ట్, ప్లూరల్స్ అండ్ పొసెసివ్స్. లూసీ నుంచి వచ్చింది పాలసీ కాబట్టి ఆ పాలసీ అలాగే రాసేయాల. పాలసీ.
jealousy are written with the stroke s. The stroke s is retained in the derivative words. చూసారా ఇక్కడ లూసీ ఉంది కదా, చూడండి జాగ్రత్త చూడండి, ఇది లూసీ ఇలా రాసాం కదా, మరి లూసీస్ వచ్చింది. లూసీస్ వస్తే ఈ ఎల్ ఎలా రాసి సర్క్యులర్స్ రాసేసి ఇలా రాయొచ్చు కదా, లూసీస్ ఇలా పెట్టచ్చు కదా, కానీ ఇలా రాయకూడదు. ఏం చేత లూసీకి డెరివేటివ్ లూసీస్, ఇక్కడి నుంచి వచ్చిన పదం నుంచి వచ్చింది కాబట్టి ఇవి అది అలా ఉంచేసేయాలన్నమాట, లూసీస్. అర్థమైందా? నెక్స్ట్ పాలసీ, పాలసీ నుంచి వచ్చింది పాలసీస్. పాలసీ అలా ఉంచేసేయాలి, మార్చకూడదు. లేకపోతే ఈ రూల్ లేకపోతే ఎలా రాయాలి, పాలసీస్ ఎలా రాయొచ్చు. అలా కాకుండా పాలసీస్ ఎలా రాయమంటాడు. పాలసీ ఎలాగ ఉందో అలా ఉంచేసేసి పాలసీస్. అలాగే జలసీస్ అంచేతనే సి ఆల్సో పారా 47 and 48 చెప్పాడు కదా. 48లో మనకేం చెప్పాడు, 48 పారాలో, 48 పారా అంటే ఇంతకుముందు ఈ 35 ఎక్సైజ్ తీయండి, దాంట్లో ఏమన్నాడు, కాంపౌండ్స్ డెరివేటివ్స్ గురించి చెప్పాడు. అదే ఇక్కడ చూసుకోమంటున్నాడు. తర్వాత కొన్ని 52, ఇది కొన్ని వర్డ్స్ రూల్కి వ్యతిరేకంగా రాయటం జరుగుతుంది. రూల్ ఒకటి చెప్తే అక్కడ అలా రాయకుండా వేరేగా రాస్తాడు. ఎందుకు అంటే నీకు డిఫరెన్స్ తెలియటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ప్రొనౌన్స్ చేస్తే పాజెస్ రెండు ఇంచుమించు దగ్గరగానే పలుకుతాయి. కాకపోతే ఏమంటాడు, పొజెస్ అనేది పి సర్క్యులస్ స్ట్రోకెస్ రాయాలి. లేకపోతే చూడండి పిఓ పొజెస్ ఎలా రాయొచ్చు, ఇలా రాసేసుకోవచ్చు కదా. అలా రాయకుండా ఈ పొజెస్ అనేది ఏం చేస్తాడు, ఇలా రాస్తాడు అనమాట. పాజెస్ ఏమో అలా రాస్తాడు, యాక్సెస్ ఏమో ఎలా రాస్తాడు, యాక్సెస్ ఏమో ఎలా రాస్తాడు. చూడండి రేసెస్, ఇది బాగా మీకు అర్థమవుతుంది బాగా చెప్తే. రేసెస్, ఇది రేసెస్ ఇలా సెస్ రాసేయచ్చు కదా, రాయడు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్ఏ రేసెస్, ఈ రేసెస్ ఏమో ఇలా రాస్తాడు. ఇది రాసి ఇది రెండు ఒక రకంగా రాశాడు అనుకోండి, రెండింటికి క్లాష్ వస్తుందని ఉద్దేశంతో ఏం చేశాడు, ఈ రేసెస్ రాశాడు, ఇదేమో రేసెస్ రాశాడు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుసుకోవడమే. కానీ నేను షార్ట్ హ్యాండ్ రాసినప్పుడు మా మేనేజర్ గారు రేసెస్ అన్నాడు అనుకోండి, ఈ రేసెస్ చెప్పాడు అనుకోండి, ఇదే రాసేసేవాడిని. కాకపోతే మన తర్జుమా చేసేటప్పుడు, మనం ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకోగలగాలి. రైట్, ఇది ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ ఈ లార్జ్ సర్కిల్స్ ఫ్రేజియోగ్రఫీలో బాగా ఉపయోగిస్తాడు. చూడండి, స్వా సర్కిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది వర్డ్స్ యాజ్ వీ ఇన్ ఫ్రేజెస్ లైక్ యాజ్ వీ హ్యావ్. చూడండి, యాజ్ వీ హ్యావ్లో హ్యావ్ ఇలా పెట్టి ఈ యాజ్ వీ, ఇది యాజ్ వీకి ఇలా పెడతాడు. చూసారా ఎందుకు పెడతాడు? చూడండి, SOW స్వా, దీంట్లో ఎస్, దీంట్లో డబ్ల్యూ, ఈ రెండు యాజ్ వీ హ్యావ్. అలాగే యాజ్ వీ కెన్, యాజ్ వెల్ యాజ్ అట్లా. అలాగే SS సర్కిల్ ఫర్ ద టూ SS ఇన్ ఫ్రేజెస్ లైక్ ఇన్ దిస్ సిటీ, మామూలుగా అయితే ఇన్ దిస్ సిటీ. ఈఎస్ కలిపి పెద్ద ఎస్ పెట్టేశాడు, ఇన్ దిస్ సిటీ. దిస్ ఈజ్, యాజ్ ఈజ్,
యాజ్ హ్యాజ్, ఈజ్ యాజ్, ఈజ్ హిజ్. ఇదండి. తర్వాత గ్రామ్ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్, ఎన్ అబౌవ్ ద లైన్, ఇన్ ఎనీ, ఎన్ బిలో ద లైన్ ఓన్, డౌన్వర్డ్ ఆర్ ఆన్ ది లైన్ యువర్, డౌన్వర్డ్ ఆర్ త్రూ ది లైన్ ఇయర్, రే ఆన్ ది లైన్ ఆర్, రే త్రూ ది లైన్ అవర్, రే సెస్ సర్కిల్ ఎస్ సెస్ సర్కిల్ అవర్ సెల్వ్స్, థీ సెస్ సర్కిల్ దెమ్ సెల్వ్స్. ఇది మనకి లార్జ్ సర్కిల్స్ స్వా అండ్ ఎస్ఎస్ఆర్ ఎస్జెడ్ గురించి. ఇవి మీ రెండు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే రేపు కంప్లీట్గా మీకు డిక్టేషను ఇస్తాను. ఇది ఈ చాప్టర్ నెంబర్ 9కి అండ్ 8కి రేపు నేను డిక్టేషన్ ఇస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.